థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అనిల్ గారు మాట్లాడుతా అన్నారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ వేదిక ద్వారా ఫస్ట్ కృష్ణప్రసాద్ గారిని అండ్ టీమ్ని నిజంగా సార్ ఆదిత్య 369 లాంటి ఒక క్లాసిక్ని అది ఆ ప్రింట్ నుంచి డిజిటలైజ్ చేసి అది మరుగున పడిపోకుండా అంత గొప్ప చిత్రాన్ని 4K చేసి మీరు ఈరోజు ఇక్కడికి తీసుకురావడం సార్ నిజంగా అద్భుతం సార్. ఎందుకంటే ఎన్నో తెలుగు గొప్ప చిత్రాలు బ్లాక్ అండ్ వైట్ చిత్రాలు కూడా చాలా వరకు మనం ఇప్పటికీ టీవీలో చూస్తున్నాం. అంటే అలాంటి సినిమాలు సేవ్ చేయడం అనేది కూడా మనకు అవసరం. అండ్ ఇంకోటి బాలయ్య బాబు గారు చెప్పినట్టు ఇది నిజంగా ఇది రిలీజ్ కాదు, ప్రీ రిలీజ్. నాకెందుకో ఆయన అఖండ, వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి, డాకు మహారాజ్, అఖండ 2 మధ్యలో ఇది ఒక బ్లాక్ బస్టర్ అయిపోద్దాం అనిపిస్తుంది. అవుతుంది కూడా. సో ఖచ్చితంగా అలాగే తెలుగు ప్రేక్షకులందరికీ నా విజ్ఞప్తి. సో మేము చిన్నప్పుడు ఈ సినిమాని సెలబ్రేట్ చేసుకున్నాం, ఇది మళ్ళీ థియేటర్లో వస్తుంది. సో పిల్లలకి ముఖ్యంగా ఈ సినిమాలో చాలా అద్భుతాలు ఉన్నాయి. తెలుగు భాష గురించి, తెలుగు పద్యాల గురించి, తెలుగు రాజుల గురించి, తెలుగు కవుల గురించి ఎన్నో గొప్ప విషయాలు ఉన్నాయి. అలాగే సైన్స్ గురించి, అలాగే ఫ్యూచరిస్టిక్గా, అలాగే రియలిస్టిక్గా చిన్న చిన్న పిల్లలు చేసే చిన్న చిన్న అల్లరి ఉంది. ఒక కోహినూరు వజ్రం, చాలా వెరైటీ ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ఖచ్చితంగా ఈ వీకెండ్ పిల్లలందరినీ తీసుకెళ్ళి ఖచ్చితంగా ఈ సినిమాని చూపించండి. డెఫినెట్గా వాళ్ళకి ఇది ఒక చిన్న లైబ్రరీలో వాళ్ళకి ఒక పాఠం చెప్పినట్టు కూడా ఉంటుంది ఈ సినిమా. మంచి మంచి పాటలు ఉన్నాయి. అండ్ యూత్ కూడా, ఈ జనరేషన్ యూత్ కూడా డెఫినెట్గా ఈ సినిమా చూడండి. ఇళయరాజా గారు అందించిన క్లాసిక్ ట్యూన్స్ ఉన్నాయి. ఇంకా బాలయ్య బాబు గారు అయితే మీరు మెస్మరైజ్ అయిపోతారు. సో డోంట్ మిస్ దిస్ మూవీ. నిజంగా స్క్రీన్లోకి వెళ్ళి ఈ సినిమాని మిస్ చేసుకుని సెలబ్రేట్ చేసుకోండి అందరికీ. సో రాజు సుందరం, అవును. అండ్ ఇందాక శివలింగ ప్రసాద్ గారు చెప్పినట్టు అండ్ ఇందాక శివలింగ కృష్ణప్రసాద్ గారు చెప్పినట్టు కెమెరామెన్స్ కూడా ఏదో అది యాక్సిడెంటల్గా విఎస్ఆర్ స్వామి గారు వచ్చినా బాలయ్యబాబు గారు చెప్పినట్టు ఏ ఎపిసోడ్కి తగ్గట్టు ఆ ఎపిసోడ్కి ఒక సినిమాటోగ్రఫర్ పనిచేసినట్టుంది సినిమా చూస్తే. సో పాస్ట్కి వెళ్ళేసరికి విఎస్ఆర్ స్వామి గారు, సో అప్పటి రాజుల సినిమాలు ఎలా ఉంటాయి అనేది. ప్రజెంట్కి వచ్చేసరికి చాలా సహజ సిద్ధంగా పిసి శ్రీరామ్ గారు, ఫ్యూచర్కి వెళ్ళేసరికి ఒక కబీర్ లాల్ లాంటి ఒక ఆయన గొప్ప టెక్నీషియన్. సో నిజంగా కుదిరిని అన్ని. సో అందుకే దట్ ఇట్ బికేమ్ ఎ క్లాసిక్. సో మేము అదృష్టవంతులా ఫీల్ అవుతున్నాం. అంటే మా జనరేషన్లో ఒక మోస్ట్ ఫార్వర్డ్ థింకింగ్తో వచ్చిన ఫిల్ము అండ్ మా అదృష్టం అది. మేము ఎందుకంటే కమర్షియల్ ఫిల్మ్స్ ఒక హై రేంజ్లో ఉన్న టైంలో రిలీజ్ అయిన ఫిల్మ్ అది. సో అప్పుడు మేము చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం, మేము కానీ మా బాబీ కానీ అందరం. సో ఇప్పుడు మళ్ళీ ఈ సినిమాని ఒక రిలీజ్ చేయడం, ప్రీ రిలీజ్ లాగా వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయడం నిజంగా థ్యాంక్స్ బాలయ్య బాబు గారు మమ్మల్ని దీంట్లో పార్టిసిపేట్ చేసినందుకు. అండ్ వన్స్ అగైన్ టీం అందరికీ బెస్ట్ విషెస్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ ఇట్స్ రియలీ నైస్. సో April 4th ఇది రిలీజ్ అవుతుంది. మీ వయసు ఎంత? ఎక్కడ ఈ సినిమాని మొదటిసారి మీరు చూసారు? ఇందాక నేను అనిల్ మాట్లాడుకుంటున్నాం, మనోడు 4th, 5th చదువుతున్నాను, గుంటూరులో చూశానండి. అప్పుడు ఆ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఇప్పుడు ఈ రిలీజ్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? నేను అదే కృష్ణప్రసాద్ గారికి అదే చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్. మళ్ళీ ఈ సినిమాని మా పాప లాంటి వాళ్ళకి, ఇప్పుడున్న జనరేషన్కి మీరు అందిస్తున్నారు. చాలా వండర్ఫుల్ ఫీలింగ్. సో మెమరీస్, వాట్ ఆర్ యువర్ మెమరీస్ అండి దాంతో ఉన్నవి ఆ సినిమా? అంటే మనకి అప్పటిదాకా ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు, పాస్ట్ శ్రీకృష్ణదేవరాయలు గారు వాళ్ళ రాజ్యం ఎలా ఉంటుందో తెలియదు. సో అవన్నీ కళ్ళకు కట్టినంత అంత బాగా చూపించడం ఆ రోజుల్లో సూపర్. అండ్ డాకు మహారాజ్ గారి గురించి ఇప్పుడు చెప్పండి ఎలా ఉన్నారో. అప్పటి ఆదిత్య 369 నుంచి ఇప్పుడు డాకు మహారాజ్ కాదు, ఈ మా దాంట్లో డాకు మహారాజ్, డాకు క్యారెక్టర్ ఇన్స్పిరేషన్ ఈ సినిమాలోదే. నేను బాలకృష్ణ గారు మాట్లాడుకున్నప్పుడు బాబు ఫస్ట్ చెప్పింది అదే. ఆ శ్రీకృష్ణదేవరాయలు గారు వచ్చి ఇప్పుడున్న ప్రెసెంట్ బాలకృష్ణ గారిని రిలీజ్ చేస్తారు, ఇందాక మీరు చూసారు. ఆ లుక్కే మా ఇన్స్పిరేషన్. వావ్, లవ్లీ. చూసారా, ప్రీవియస్ పాస్ట్ నుంచి ఇన్స్పిరేషన్స్ అనమాట అన్ని. సో అనిల్ గారు మీరు? ఇది నేను అద్దంకి అని ఒక టౌన్లో